పిలుపు ఏదైనా ప్రేమ ఒకటే కదా బావా. ఏంటి బావా? ఇది డెమో చూస్తారని బావా అనే డైలాగ్ మీద వీడియో చేశాను. మొత్తం ఫొటోస్ అనేది గూగుల్ జెమినీ నుంచి క్రియేట్ చేశాను. ఫోటో అనేది మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటే మాత్రం ఫొటోస్ క్రియేట్ చేసుకోకండి. మీరు సోషల్ మీడియాకి దగ్గరలో అనుకుంటే ఒకసారి ట్రై చేయండి వీడియోస్ అనేది. మీరు గూగుల్ జెమినీ ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు అనేది మీ యొక్క ఫోటో తీసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఫోటో తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఈ ఫోటో తీసుకుంటున్నా, ఎగ్జాంపుల్ ఈ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఓకే, ఈ ప్రాంప్ట్ ఇస్తున్నా, ఇది నేను అక్కడ ఇస్తున్నా. ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. ఇలా పేస్ట్ చేస్తే ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది క్రియేట్ అయ్యి వస్తుంది ఇక్కడ. ఓకే, కాస్త టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి. నెట్వర్క్ ఎంత స్పీడ్గా ఉంటే అంత జల్దీ మనకు ఫోటో అనేది జనరేట్ అయ్యి వస్తుంది. నేను మొత్తం గూగుల్ జెమినీ నుంచే క్రియేట్ చేసిన ఫొటోస్ అనేది ఆ వీడియోలో చూపించాను కదండి. చూడండి, ఫోటో అనేది ఇలా వచ్చింది. ఓకేనా, ఇక్కడ నుంచి ఫొటోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాకైతే మీరు ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. ఓకేనా, ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఓకేనా, మీ యొక్క ఫోటో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అనేది దీనికి ఉన్న ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. ఓకేనా, దీనికి ఉన్న ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోవాలి. ఓకే, ఈ లాంగ్ ప్రెస్ తీసుకొని ఇక్కడ నుంచి దీనికి ఉన్న ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క ఫోటో అనేది డిలీట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ నుంచి డిలీట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మీరు ఒక ఫోటో తీసుకోవాలి. ఇక్కడ నుంచి ప్లస్ ఐకాన్, ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోండి. ఓకేనా, ఎగ్జాంపుల్ ఫోటో తీసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫోటో. మీరు ఏం చేయకండి. ఓకేనా, ఓన్లీ ఫొటోస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఓకేనా, ఇలా ఇక్కడ నుంచి మీరు ఫోటో ఇక్కడ నుంచి ఇక గ్రూప్ వరకు ఇక్కడ నుంచి ఇలా. ఓకే, మరి ఇక్కడ నుంచి ఫొటోస్ అనేది ఇక్కడ తీసుకోండి. అదేవిధంగా ఓకే, ఇక్కడ నుంచి ఫోటో తీసుకోండి. మీరు అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే అక్కడ నుంచి మీరు ఇది అయిపోతుంది. ఓకేనా, చూడండి ఎగ్జాంపుల్ ఫొటోస్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మీరు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా ఇలా జరుపుకోవాలి. ఓకేనా, ఇలా జరుపుకున్న తర్వాత ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా జరుపుకుంటూ. ఓకేనా, నేను చెప్తాను మీకు విషయం ఎలాగనేది. ఇలా జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఎండ్ వరకు ఇదే విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఎండ్ వరకు ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండ్ వరకు యాడ్ చేసుకున్నట్లయితే ఫొటోస్ అనేది ఇలా మీరు ఏమి చేయకండి, ఓన్లీ ఫొటోస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇలా యాడ్ చేసుకుంటూ ఫొటోస్ అనేది ఎండ్ వరకు యాడ్ చేసుకుని ఓకేనా, మీరు అనేది ఇలా ఫొటోస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి ఇలా ఎక్కువ అయిపోతుంది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇదే విధంగా ఫొటోస్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఫొటోస్ అన్నీ యాడ్ చేశారనుకుందామండి. ఇక్కడ ఎండ్ వరకు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి అనుకున్నారు, యాడ్ చేశారనుకోండి ఫొటోస్. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫొటోస్ లాంగ్ ప్రెస్ తీసుకొని ఇలా మీరు అన్ని ఫొటోస్ యాడ్ చేస్తారు, అన్ని ఫొటోస్. ఓకేనా, ఇక్కడ నుంచి కింద చూడండి ఇది క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా, ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అన్నీ యాడ్ అయిపోతాయి. ఓకేనా, మీరు ఫస్ట్ నుంచి వచ్చి ఫొటోస్ అడ్జస్ట్మెంట్ అయ్యేలా ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి ఫోటో అడ్జస్ట్మెంట్ కాలేదు, మీరు ఫింగర్ తోటి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫొటోస్. ఓకేనా, ఇక ఫోటో పైన హెడ్ కట్ అయింది. ఓకేనా, మీకు హెడ్ కట్ అయితే ఇక్కడ నుంచి మీరు కిందకి స్క్రోల్ చేసి ఇదే విధంగా ఫొటోస్ అనేది ఇలా జూమ్ తక్కువ చేసుకోండి, ఎక్కువ చేసుకోండి. ఇలా మీకు అనేది అడ్జస్ట్మెంట్ అనేది సరిపోతుంది. ఓకేనా, ఇదే విధంగా ఫొటోస్ అనేది A to Z ఇలా యాడ్ అయిపోయాయి ఇలా చూసుకోండి. ఇక్కడ నుంచి యాడ్ కరెక్ట్ మనకు అడ్జస్ట్మెంట్ అయ్యిందంటే మీరు ఇక్కడ నుంచి వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్.